ఖర్చు తక్కువ వాడిపో మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి స్పాన్సర్షిప్ మళ్ళీ వీడు చందాల కోసం మా దగ్గర చారిత్రాత్మకమైనటువంటి సందర్భము కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు ముందు నవంబర్ 16, 2009 ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పోరాట బొట్రాయిని రాజేసి మొట్టమొదటి జేఏసీని ఏర్పాటు చేసింది ఈ విద్యార్థులు. మొట్టమొదటి స్టూడెంట్ జేఏసీని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని జేఏసీలకు ఒక దిక్సూచిలాగా నిలబడ్డది ఈ విద్యార్థులకు మన సంగతి ఈరోజు గర్వంగా చెప్పాలనుకుంటున్నాం. కేసీఆర్ గారు అక్రమాల తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థులను ఉద్యమం చేయడం, చలో అసెంబ్లీకి పిలిపివ్వడం ద్వారా అటు కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఇటు విద్యార్థుల పోరాటం ఫలితంగా ఆనాడు డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్న ప్రకటన వచ్చింది. దాని తర్వాత సంవత్సరంన్నర కాలంగా ఇచ్చినట్టే తెలంగాణ నుంచి కేంద్రం వెనుకపోవడం వల్ల 620 మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇదే గడ్డ మీద సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్, ఇషాన్ రెడ్డి, యాదవ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఈ రోజు అమరవీరుల ఆశయాన్ని ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి మళ్ళొక్కసారి తెలంగాణ విద్యార్థులకు నడుము బిగించింది. దానిలో భాగంగా ఈ రోజు సామూహిక ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ విద్యార్థులకు ఉంది. విద్యార్థి చేసే ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ జేఏసీ కో చైర్మన్ నల్లపల్లి లక్ష్మయ్య గారు ఇప్పుడు ఈ సామూహిక ఆమరణ నిరాహార దీక్షల్లో భాగస్వాములు అవుతున్నటువంటి దీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థి సోదరులందరి మెడల్లో ఈ దండలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభిస్తారు. దయచేసి ఈ సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు ఇవాళ ప్రారంభమైనటువంటి దీక్షలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించేలాగా కొనసాగిస్తుంది.